అంబర్పేట మాది ప్రాపర్ అండి. నా పేరు డి పాండు గౌడ్. ఇక్కడనే ఉంటాం మేము. ఇది హనుమంతరావు మా మహత్యం అండి. హనుమంతరావు నాకు బతుకమ్మ కుంట కావాలని ఆడపడుచులు బతుకమ్మలు వేసుకుంటారని పట్టుదలతో రేవంత్ రెడ్డితో పాస్ చేయించి రేవంత్ రెడ్డి రంగనాథన్ చెప్పడం ఏంది హైదరాబాద్ రంగనాథన్ ఇక్కడ ఉండి చేసి రంగనాథన్ కూడా ఇట్లా నేను 3-4 సార్లు ఇంటర్వ్యూ పడ్డాం ఇద్దరం. ఇది కన్స్ట్రక్షన్ అయితే లోపలికి చూస్తుంటే ఎన్నిసార్లు వచ్చాడు. ఇది పూడిక తీసి పెద్ద బండ్లు పెట్టి జేసీబీలు పెట్టి తీసిర్రు. ఈ వాటర్ ఊట ఈ పోసిన వాటర్ కాదు చెరువు. నిజమా సార్? అందరూ అదే చెప్తున్నారు. అంటే సోషల్ మీడియాలో కూడా ఇది కావాలని తీసుకొచ్చి వాటర్ పంప్ చేశారు. లేదు 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 ఊట. అయితే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉన్నాయి చుట్టుముట్టు అక్కడ ఇవన్నీ ఇదంతా బతుకమ్మ చెరువే. ఇదంతా ఇక ఈ భూ కబ్జాదారులు ఉండగా వాళ్ళు కబ్జా చేసిర్రు. అది అయితే ఇది డౌన్ ఏరియా. ఇప్పుడు మెయిన్ రోడ్ ఉందా లేదా కట్ట ఉండే. అయితే ఆ కట్ట ఉండే కాబట్టి ఇక్కడ ఇది డౌన్ కాబట్టి ఇంట్లో ఊటలు వస్తున్నాయి. ఇవి ఊట నీళ్ళు ఇవి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సార్ ఇక్కడ? నేను పుట్టి పెరిగింది ఇక్కడ ప్రాపర్. ఇప్పుడు 8 years ఉన్నా నేను బతుకమ్మలు తెచ్చి అక్కడ గుడి ఉంది కదా, గుడి కంటే ముందుకు వచ్చి అక్కడ వరకు వాటర్ ఉండే. ఆడ ముందుగా అమ్మవారి గుడి ఉంది కదా, టెంపుల్ అక్కడ ఉండే. అక్కడ వరకు వాటర్ ఉండే. మేము ఇట్లా లంగా ఇట్లా పైకి గోసి పెట్టుకొని వచ్చి మేము బతుకమ్మలు వదిలినాం. ఇంట్లో మేము పుట్టింది ఇక్కడనే పెరిగింది ఇక్కడనే, మా ప్రాపర్ ఇక్కడనే. సో అప్పటికి ఇప్పటికి ఏం తేడా గమనించిన? చెరువులు అంటే అప్పుడు ఇంతే ఉండేనా? చెరువు ఇంకా పెద్ద ఉండేనా? అక్కడ వరకు ఉండే బిడ్డ, అక్కడ వరకు ఉండే. మొత్తం రాను సర్వ గలీజ్ అయిపోయింది. హనుమంతరావు అన్న, రేవంత్ రెడ్డి, ముఖ్యంగా రంగనాథ్ అన్న కలిసి మాకైతే మస్తు ఆనందం ఉంది. పార్కింగ్ వచ్చిన క్యాంపస్ కి వెళ్తుంటే మేము వాకింగ్ కు క్యాంపస్ కి వెళ్తుండే. ఇప్పుడు మా ఇల్లు ఇక్కడనే పోచమ్మ గుడి దగ్గర క్యాంపస్ కి వెళ్తుంటే మాకు ఎప్పుడైతే ఇది మంచిగా అయిందో ఇక్కడనే వస్తున్నాం. ప్రతిరోజు వస్తాం మేము, డైలీ వస్తాం. ఒక రోజు ఆడపడుచులకు కూడా బతుకమ్మ పండుగ వస్తే ఆడుకోవడానికి పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి, మాకనే కాదు మాకొక్కరికనే కాదు. మేము బతుకమ్మలు ఫస్ట్ వేసినాం కానీ ప్రతి ఒక్కరికి ఇది. పిల్లలు గానీ, సీనియర్ సిటిజన్ గానీ, వయసు పిల్లలు కూడా అట్లా సరదాగా వచ్చి ఒక రౌండ్ తిరిగి జరసే కూర్చొని, కాలేజ్ పిల్లలైనా అందరికి ఆనందం ఉంది. ఇదైతే ప్రశాంతంగా అసలు మా అమర్పేటైనా అనిపిస్తుంది మాకు ఇంట్లోకి రాగానే. అంత ఆనందం అనిపిస్తుంది. ధన్యవాదాలు రంగనాథ్ రెడ్డి సార్ కైనా. ఇప్పుడు రంగనాథ్ గారికి కానీ హైడ్రాకు రేవంత్ రెడ్డికి బాగా వ్యతిరేకత వస్తుంది. ఇవన్నీ హైడ్రా ఇది మా పాపటి ఎప్పుడు మాట్లాడమన్నా నేను మాట్లాడతా. మేము సొంతంగా మేము ఇక్కడ వాటర్ బతుకమ్మలు వదిలినాం. ఎవ్వరు ప్రాపర్టీ కాదు ఇది, ఇది గవర్నమెంట్ సొత్తు. మేము ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినాం, ఎక్కడి నుంచో ఇక్కడ రాలేదు మేము. మా తాతలు కూడా ఇక్కడనే, మేము కూడా ఇక్కడనే. నేను ఎన్ని సంవత్సరాల పాపను ఉన్నప్పటి నుంచి ఇక్కడ బతుకమ్మలు వదిలినా. కనీసం 22-25 సంవత్సరాలు అవుతుంది బతుకమ్మలు వదలడం మానేసి, గలీజ్ నీళ్ళు అయిపోయి గుడి దగ్గర పెట్టుకుంటున్నాం. మళ్ళీ ఈసారి ఫస్ట్ టైం ఇక్కడ రావడం. ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు? ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. 10 సంవత్సరాలు ఉండే కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలే, అంతకుమూలు చంద్రబాబు ఎవరైనా పట్టించుకోలే. ఇది ఒక్కడు మాత్రం కాంగ్రెస్ అంకులు ఎప్పుడో బీజేపీ, కానీ ఎవ్వరు పట్టించుకోలే. కిషన్ రెడ్డి కానీ ఎవ్వరుగా ఏ సార్ పట్టించుకోలేదు. ఇది అయితే చాలా మంచిగా చేసిండు, అందరికి చేసిండు. సంతోషం. మా సీనియర్ సిటిజన్లకు అయితే చాలా మేలు జరిగింది. ఎందుకంటే అది దూరం ఎక్కడ పోకుండా వచ్చి వాకింగ్ చేసి చేసే సరదాగా కూర్చుంటే మా మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఏదైనా బాధలు ఉన్నా కేసీఆర్ పట్టించుకోలే, నా బీజేపీ గవర్నమెంట్ పట్టించుకోలే, కిషన్ రెడ్డి పట్టించుకోలే. ఇక ఏంటంటే హనుమంతరావు సీనియర్ మోస్ట్ కదా, కాబట్టి రేవంత్ రెడ్డితో మరీ అడిగి కొట్లాడి తీసుకొని రేవంత్ రెడ్డి రంగనాథ్ చెప్పడం ఏంది, సిర్ఫ్ 5 months 6 months లోపలండి 5-6 months కంప్లీట్ చేశారు. దీనికి 7.5 కోట్లు అన్నారు. మళ్ళీ కొన్ని ఎక్స్ట్రా అయినట్టే 8 కోట్ల ఖర్చు పెట్టినంటే గ్రేట్ అండి. అది మన డబ్బే, కానీ చేయాలి కదా, ఖర్చు పెడితే ఇట్లా చేయాలి కదా. ఊరికి అంబర్పేటకు అభివృద్ధి చేసేటప్పుడు కావాలి. మేము తిరిగినాక కూర్చోలేకపోతున్నాం బిడ్డ. బెంచీలు ఉండాలి, వాటర్ ఉండాలి, డ్రింకింగ్. ఇంకా వాష్రూమ్లు ఉంటే మాత్రం సెంచోలు గలీజ్ చేస్తారు. వాష్రూమ్లు ప్రాపర్ గా చేస్తే ఉండాలి. అది సీనియర్ సిటిజన్ కు పెద్ద వాళ్ళకే లాకేసి ఇవ్వాలి. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ఉండాలి, బెంచీలు ఉండాలి 3 కూర్చోడానికి. ఈ 2 పిల్లలు ఆడుకుంటున్నారు సరదాగా. అంత మంచిగా ఉంది, దేవుని దయ వల్ల అంత మంచిగా ఉంది. హనుమంతరావు సార్ కూడా కోటి ధన్యవాదాలు. హనుమంతరావు అని ఇంటెనకే ఉంటాం. సో ఈ ఏరియా మొత్తం వాల్యూ వచ్చేసినట్టే చాలా చాలా. అసలు మా అమర్పేట అనిపించేది ఇక్కడ రాగానే ఎంత బాధలు ఉన్నా కూడా ఇంట్లో ప్రతి ఒక్కరు సమస్యలు ఉంటాయి. ఇక్కడ కాలు పెట్టి ఇట్లా లైట్లు చూడగానే మైండ్ ఫ్రెష్ అవుతుంది, మైండ్ ఫ్రెష్ అయిపోతుంది మొత్తం. ప్రతి వాచ్మెన్ అడుగు మేము డైలీ వస్తాం. ఇంకా సెక్యూరిటీ పెంచాలి. ఇప్పుడు పబ్లిక్ చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఆడి పెద్దోళ్ళు ఆడుతున్నారు. ఆడొక సెక్యూరిటీ పెట్టాలి, ఆడొక సెక్యూరిటీ, ఇట్లా యాంగిల్స్ సెక్యూరిటీ పెడితే అన్ని పరికరాలు బాగుంటాయి. సెక్యూరిటీ లేదు, ఇంకా సెక్యూరిటీ కావాలి.
దీనికి సపరేట్ గా మ్యాన్ పవర్ పెంచాలి, మెయింటెనెన్స్ చేయాలి. మెయింటెనెన్స్ చేయాలి. ఇప్పుడు ఇది మొన్న కాంప్లైంట్ ఇచ్చినండి, ఇది వాటర్ ఫాల్స్ లైటింగ్స్ ఉండే, అప్పుడే పోయింది అది. లైటింగ్ ఫెయిల్ అప్పుడే పోయింది. నేను హెడ్ సెక్యూరిటీ అని అడిగిన, ఏమైంది అప్పుడే లైట్ వస్తలేవు అది అంటే, చెప్పొద్దా మీరు అన్నాడు. ఆ ఎలక్ట్రీషియన్ ఇక్కడ కాంట్రాక్ట్ ఉంటుంది సార్, ఆ నంబర్ అన్నాను. నంబర్ ఇచ్చాడు, లేకపోతే నేను హనుమంతరావు ఉండి తిరిగి పోతా, నంబర్ అంటే ఇచ్చాడు. నన్ను పిలిపిస్తే అప్పుడు అది పెట్టి చేసిపోయింది. కింద పైదాకా వస్తున్నాయి కదా, కొద్ది దూరమే లైటింగ్స్ వచ్చినాయి. తర్వాత ఏమైందా ఎందుకు చేస్తారు అంటే, అది ఆటోమేటిక్ లైటింగ్ పోయింది సార్ అని. మరి చెప్పారు మరి, లేకపోతే నేను హైడ్రా ఆఫీస్ ఫోన్ చేయాలని చెప్పిన. అంటే మేము మాట్లాడినాం సార్, మా సార్ మాట్లాడాడు, వాళ్ళు లేవరంట ఎలక్ట్రిక్ కాంట్రాక్ట్, నేను చెప్పిస్తాను సార్ అని చెప్పి. సో హైడ్రా కూడా ప్రజావాణి తోటి మిగతా సమస్యలు తీసుకుంటే వాళ్ళు బాగా తీసుకుంటారు. కానీ ఈ లైట్ అది మంచి సొల్యూషన్ చేసి ఆటోమేటిక్ లైటింగ్ అంట, అది కలర్స్ వస్తుండండి ఈ లైట్, అది వస్తే ఇంకా ఇంత ఉత్సాహం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి పనితీరు గురించి మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడాలి? రేవంత్ రెడ్డి నాకు చాలా మంచిదమ్మా, ఎందుకంటే హనుమంతరావు కొట్లాడి చేసినందుకు శాంక్షన్ చేసిండు, రంగనాథన్ హ్యాండ్ ఓవర్ చేసిండు, ఆయన 5-6 నెలలు కంప్లీట్ చేసినట్టు గ్రేట్. 25 సంవత్సరాలు పడవబడ్డది, ఇప్పుడు మంచిగా అయింది బిడ్డ. కాకపోతే 9-10 బాతులు ఉన్నాయి పిల్లలకు సరదా కోసం, ఇంకో డజన్ వేయాలి బాతులు, ఇంకా కొన్ని వేస్తే 10-12 పిల్లలు దాన్ని చూసుకుంటూ ఆడుకుంటారు. సరదాగా అనిపిస్తుంది బాతులు తిరుగుతుంటే, పిల్లలు ఒకటే చూస్తారు, కేరింతలు కొడుతురు. అది ఇంకా కొంచెం బాతులు వేయాలి అందులో. అది